మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం 2వ రోజు శ్రీ రేణుకామాత ఎల్లమ్మకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయం బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకున్నట్టు తెలిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాన్ని పిలిచినటువంటి ఆహ్వానించినటువంటి వెల్దుర్తి గౌడ సోదరులందరికీ మరియు వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, చాలా వార్షికోత్సవాలు చూస్తాం కానీ వెల్దుర్తిలో మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒక ఐకమత్యంతో ఇలాంటి వర్గాలు విభేదాలు లేకుండా చాలా కళ్ళ పండుగ జరిగే పండుగ ఇది. గత కొన్ని సంవత్సరాల నుంచి అందరం వస్తున్నాం. సుహాసిరెడ్డి గారు, నరేంద్రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మండల కాంగ్రెస్ నాయకులు, మండల ప్రజలందరి సమక్షంలో ఇది జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ ప్రాంత ప్రజలు మరి ఈ ఎల్లమ్మ తల్లి చూపులు ఎప్పుడూ మంచిగా ఉండాలని, ప్రజల పట్ల